బాలే సినిమా అన్న అంతే బాలే ఏం చేద్దాం ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ అని చూడొచ్చు కానీ చూడలేం మళ్ళీ యశ్ ఒక్కడే బాగున్నాడు మిగతా ఏం లేదు పర్లేదు బ్రో సినిమా ఎట్లా అనిపించింది బాలేదు బ్రో సెకండ్ హాఫ్ నేను ఫస్ట్ హాఫ్ కి వచ్చేసిన బ్రో ఎట్లా అనిపించింది సినిమా బాలేదు బ్రో ఎలా ఉంది టాక్సిక్ అసలు టాక్సిక్ వచ్చిందన్న సంగతి మన ఎస్ ఫ్యాన్స్ అంతా మర్చిపోతే బాగుంటుంది. సో మనం వెయిట్ చేయాల్సింది ఏంటంటే మన కేజీఎఫ్ 3 గురించి. టాక్సిక్ తీసిందేమి ప్రశాంత్ నీల్ కాదు, రాజమౌళి కాదు, హిట్ అయిపోవడానికి. ఒకళ్ళు కొత్త లేడీ డైరెక్టర్ ఎవరు వచ్చారు. సో ఫ్యాన్స్ అంతా కూడా ఈ విషయాన్ని ఒక పీటకల్లా మర్చిపోయి మనం నెక్స్ట్ రాబోయి కేజీఎఫ్ 3 మీద ఫోకస్ పెడితే ఫ్యాన్స్ అంతా కూడా చాలా బాగుంటారు. దయచేసి ఈ టాక్సిక్ అని ఒక పీటకల్ని తొందరగా మర్చిపోండి. అదేదో ఇట్లనే ఒక మీమ్ ఉంటది, సమైక్యవాదులు రాపకండి, అదే అయిపోతుంది మధ్యాహ్నం సాయంత్రానికి అయిపోతుందా టాక్సిక్ మూవీ? సాయంత్రానికి అయిపోద్ది. అదే 0.5 ఇస్తాను. సినిమా ఎలా ఉంది మేడం? నాకు కంటెంట్ అర్థం కాలేదండి, మూవీ అర్థం కాలేదు. యశ్ పర్ఫార్మెన్స్ వరకు ఎలా ఉంది? నాకేం నచ్చలేదు. కేజీఎఫ్ చూసారా? కేజీఎఫ్ ఒక కేజీఎఫ్ కన్నా సో బెటర్. బాగాలేదు అసలు సినిమా కంటెంటే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 గంటలు లాగ్ అనిపించింది. లాగ్, ఫుల్ లాగ్. మేమైతే పడుకున్నాం. ఫ్లాప్ అంటారా మూవీ? స్లాప్. అన్న ఎలా ఉందన్న టాక్సిక్ మూవీ? టార్చర్. అందరూ క్లాప్స్ కొడతారు లాస్ట్ లో. సీన్ బాగున్నందుకు కాదు, సినిమా అయిపోయినందుకు. 3 గంటలు వేస్ట్. ఒక టాక్సిక్ వర్గానికి ఇన్స్పిరేషన్ అంతే. భయ చెప్పినట్టు అసలు మొత్తం నిద్ర సగం మంది అయితే ఇంతవరకు వెళ్ళిపోతుండ్రు. ఇరుముడి 1000 టైమ్స్ బెటర్ అన్న ఈ సినిమా. ఇరుముడి ఎందుకన్నా తగ్ లైఫ్ అని కమల్ హాసన్ తో ఉంటుంది, అదే 1000 టైమ్స్ బెటర్ అన్న ఈ సినిమాకి. అసలు కేజీఎఫ్ ఈ లెవెల్ లో ఉంటే టాక్సిక్ ఈ లెవెల్ ఉంది. ఇరుముడి పోతారు అందరు ఇప్పుడు సెకండ్ వీక్ నుంచి. టాక్సిక్ ఎవరు పోరు. ఫ్లాపే. డిజాస్టర్ అనలేములే కానీ, ఎందుకంటే తలనొప్పి అయితే రాలేదు, బట్ ఫ్లాపే. డైరెక్షన్ అంత అందం పెట్టొచ్చు. ఇక ఏం బాగాలేదు భయ. 80 కోట్లు బొక్క దిల్ రాజు సార్కి. అసలు ఇందులో ఏం లేదు. అసలు నేను ఇది కావాలని చెప్పే మాట కాదు. అంటే పొద్దున్నే మార్నింగ్ షోకి వచ్చిన ఎంతో కొంత ఇంట్రెస్ట్ ఉంటే తప్ప రాను కదా. ఇట్లా చెప్తానని నేను కూడా అనుకోలేదు. చాలా చెత్త అసలు. ఇప్పుడు నెక్స్ట్ టైం యశ్ సినిమా అంటే కొన్నిసార్లు ఆలోచిస్తారు కావచ్చు. అన్న 2 సినిమాలు ఏది బాగుందన్న? ఇరుముడే టాక్సిక్ అన్న. అసలు ఫస్ట్ కంపారిజన్ లేదు. అది భక్తి సినిమా, ఇది రక్తి సినిమా. ఆబ్వియస్లీ మనం భక్తి సినిమాకి ఓటేద్దాము. ఖచ్చితంగా తిరుగులేని విజయం మన రవణదే, ఇరుముడిదే. థియేటర్లు మళ్ళీ వేస్తారా? ఖచ్చితంగా అన్న, ఖచ్చితంగా. ఇప్పుడు ఏవేవైతే స్క్రీన్లలో వీళ్ళు తీసేసి టాక్సిక్ వేసుకున్నారో, నెక్స్ట్ షో అసలు ఆఫ్టర్నూన్ షో నుంచే మళ్ళీ ఇరుముడి పడిపోద్ది నాకు తెలిసినంత మాత్రం. 2 సినిమాల్లో ఏది బాగుంది, ఇరుముడా టాక్సిక్? నాకు తెలిసి ఇరుముడి సినిమా బాగుంది. దిల్ రాజు గారికి గీతంజర్ 2 సినిమా తీసింది అనుకుంటాను. అయితే టాక్సిక్ ఒక పెద్ద రాడన్న. అసలు ఆ సినిమా ఎందుకు తీశారో అర్థం కావట్లేదు. యూత్ మొత్తం సినిమాలు రాకపోవడానికి కారణం ఏంటంటే ఇలాంటి టాక్సిక్ సినిమాల వల్లనే. పెద్ద రాడు. అసలు ఇరుముడి సినిమా థియేటర్లో మొత్తం తీసేసారు ఇప్పుడు స్క్రీన్లో. ఇరుముడి సినిమా వేసుకుంటే బెటర్ అన్న. సినిమా ఎందుకు 500 కోట్లు 600 కోట్లు దేనికి పెడతారు అసలు? వాళ్ళు చూడరా సినిమా తీసిన తర్వాత? దేనికి నచ్చడం సినిమా అదే. ఆ డైరెక్టర్ ఎవరు? ఆమెకి ఎందుకు ఇస్తారు అవకాశం? బీజిఎం ఎలా ఉంది? టాక్సిక్